వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6C ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 17 అండ్ 18 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. Find the number of ways of arranging the letters of the word. సో ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దీంట్లో ఉన్న లెటర్స్ని ఎన్ని వేలో మనము అరేంజ్ చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఇచ్చారు. ఈ వర్డ్లో వచ్చేసరికి మనకి M 2 times రిపీట్ అయింది, A 2 times రిపీట్ అయింది, అలానే టీ కూడా 2 times రిపీట్ అయింది. రిమైనింగ్ వచ్చేసరికి మనకి అన్ని సింగిల్ టైం రిపీట్ అయ్యాయి. జస్ట్ మనకి ఇక్కడ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఆ వర్డ్లో నెంబర్ ఆఫ్ రిపిటీషన్స్ ఏమున్నాయి చూసుకొని వాటిని మనం ఫ్యాక్టోరియల్ చేస్తాము. ఓకే, సో సొల్యూషన్ గివెన్ వర్డ్ ఫస్ట్ గివెన్ వర్డ్ రాయండి. మ్యాథమెటిక్స్ contains 11 letters. సో మ్యాథమెటిక్స్ వర్డ్లో మనకి 11 లెటర్స్ ఉన్నాయి. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో రిపిటీషన్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తున్నాము. ఇన్ విచ్ దేర్ ఆర్ సో ఎమ్స్ చూడండి. ఫస్ట్ 2 M's ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏస్ 2 A's 2A, సో 2 A's 2 M's. నెక్స్ట్ వచ్చేసరికి T 2 T's. సో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 11 లెటర్స్ బై టోటల్గా రిపిటీషన్ ఉన్నాయి 2 ఫ్యాక్టోరియల్. M వచ్చేసరికి 2, A కూడా సేమ్ 2 అండ్ నెక్స్ట్ T కూడా 2. జస్ట్ రిపీట్ అయినవి మాత్రమే రాస్తున్నాం మనం. ఓకే, సో మళ్ళీ ఇవి మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ వరకు రాసి లీవ్ చేయండి. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వర్డ్ ఏమి ఇచ్చారు అనేది చూడండి. సింగింగ్ ఇచ్చారు. ఓకే, so second word first given word సో ఫస్ట్ ఏదైతే వర్డ్ ఇచ్చారో అది రాయండి. SINGING సింగింగ్. దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది రాయండి. కంటైన్స్ 1 2 3 4 5 6 7 సో 7 లెటర్స్ ఉన్నాయి. 7 లెటర్స్. ఓకే, సో ఇన్ విచ్ దే ఆర్ సో వీటిలో వచ్చేసరికి ఎస్ మనకి సింగిల్ టైం ఉంది. ఐ వచ్చేసరికి 2 times రిపీట్ అయింది, సో 2 I's. నెక్స్ట్ N 2 times రిపీట్ అయింది, 2 N's. నెక్స్ట్ G కూడా 2 times రిపీట్ అయింది, 2 G's. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసరికి మనకి 1 time రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు టోటల్గా 7 లెటర్స్ బై రిపీట్ అయినాయి 2 I's 2 ఫ్యాక్టోరియల్ 2 N's 2 ఫ్యాక్టోరియల్ 2 G's 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ వర్డ్ ఏమి ఇచ్చారు అనేది చూడండి. పర్మిటేషన్ ఇచ్చారు. సో పర్మిటేషన్ వర్డ్ రాయండి. ఓకే, సో నెక్స్ట్ గివెన్ వర్డ్ పర్మిటేషన్ contains
1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 లెటర్స్ ఉన్నాయి, 11 లెటర్స్. అండ్ దీంట్లో రిపీట్ అయినాయి in which there are. సో పి సింగిల్ టైం రిపీట్ అయింది, ఈ సింగిల్ టైం రిపీట్ అయింది, ఆర్ కూడా సింగిల్ టైం రిపీట్ అయింది, నెక్స్ట్ ఎం సింగిల్ టైం, యూ సింగిల్ టైం, టీ వచ్చారు మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 టీస్. నెక్స్ట్ ఏ సింగిల్ టైం, ఐ సింగిల్ టైం, ఓ సింగిల్ టైం, ఎం సింగిల్ టైం. ఓన్లీ టీ మాత్రమే మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ required arrangements equal to 11 factorial by 2 factorial. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి కాంబినేషన్. సో ఓట్ రాయండి, COMBINATION, కాంబినేషన్. నెక్స్ట్ గివెన్ వర్డ్ కాంబినేషన్. గివెన్ వర్డ్ కాంబినేషన్ కంటైన్స్. సో దీంట్లో ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో దీంట్లో కూడా 11 లెటర్స్ ఉన్నాయి, 11 లెటర్స్. నెక్స్ట్ సో రిపీట్ అయిన రాస్తున్నాము. ఇన్ విచ్ దేర్ ఆర్. సో సి సింగిల్ టైం, ఓ వచ్చరికి మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది, ఓ 2 ఓస్. నెక్స్ట్ ఎం సింగిల్ టైం, బి సింగిల్ టైం, ఐ మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 ఐస్. ఎన్ 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 ఎన్స్. నెక్స్ట్ ఏ సింగిల్ టైం, టీ సింగిల్ టైం. నెక్స్ట్ ఐ ఆల్రెడీ రాసాము, ఓ ఆల్రెడీ రాసాము, అండ్ ఎన్ కూడా ఆల్రెడీ రాసాము. ఓన్లీ ఇక్కడ మనకి 2 ఓస్, 2 ఐస్, 2 ఎన్స్ రిపీట్ అయినాయి. నెక్స్ట్ దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ arrangements equal to 11 factorial by 2 factorial. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వర్డ్ చూద్దాము, ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ వచ్చరికి మనకి ఇంటర్మీడియట్ ఇచ్చారు. సో నెక్స్ట్ అది రాయండి, INTERMEDIATE, ఇంటర్మీడియట్. ఓకే, సో గివెన్ వర్డ్ ఫస్ట్ వర్డ్ రాసుకుందాము. గివెన్ వర్డ్. సో గివెన్ వర్డ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్, INTERMEDIATE, contains 12 లెటర్స్. సో దీంట్లో మనకి 12 లెటర్స్ ఉన్నాయి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఇన్ విచ్ దేర్ ఆర్. సో ఫస్ట్ ఐ వచ్చేసరికి మనకి 2 ఉన్నాయి, 2 ఐస్. నెక్స్ట్ టీ కూడా 2 ఉన్నాయి, 2 టీస్. నెక్స్ట్ ఈ వచ్చరికి మనకి 3 ఉన్నాయి, 3 ఈస్. మిగిలినవన్నీ సింగిల్ టైం రిపీట్ అయ్యాయి. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ arrangements equal to 12 factorial by 2 into 3. సో ఇవి ఫ్యాక్టోరియల్స్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఇన్ హౌ మెనీ ఆఫ్ ద డిస్టింక్ట్ పర్మిటేషన్స్ ఆఫ్ ద లెటర్స్ ఇన్. సో ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చారు, దీంట్లో టోటల్గా ఎన్ని పర్మిటేషన్స్ వస్తాయి. డు ద 4 ఐస్ నాట్ కమ్ టుగెదర్. ఈ వర్డ్లో మనకి 4 ఐస్ ఉన్నాయి,
ఈ 4 ఐస్ పక్క పక్కన లేకుండా టోటల్గా ఎన్ని పర్మిటేషన్స్ వస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దీనికి ఏం చేస్తామంటే టోటల్ ఎన్ని పర్మిటేషన్స్ వస్తాయి అనేది చెక్ చేస్తాము. దాని తర్వాత ఈ 4i డు నాట్ కమ్ టుగెదర్, ఈ 4i పక్క పక్కన ఎన్ని వస్తాయి అనేది మనం చెక్ చేసిన తర్వాత సో టోటల్లో నుంచి పక్కన వచ్చే ఐస్ని మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే రిమైనింగ్ డిఫరెంట్గా వచ్చే వర్డ్స్ ఉంటాయి. ఓకే, సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ వర్డ్, సో ఇక్కడ వర్డ్లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో టోటల్గా 11 లెటర్స్ ఉన్నాయి. కంటైన్స్ 11 లెటర్స్. ఓకే, సో ఇన్ విచ్ దే ఆర్, సో దీంట్లో వచ్చేసరికి మనకి 1 2 3 4 ఐస్ ఉన్నాయి, 4 ఐస్. నెక్స్ట్ 4 ఎస్లు, సో ఎస్ఎస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ఉన్నాయి. సో 4s అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసరికి 2p's ఉన్నాయి. సో అవి రాసాము. టోటల్ ఎన్ని పర్మిటేషన్స్ వస్తాయి అనేది రాస్తున్నాము. Therefore ద నెంబర్ ఆఫ్ permutations of the letters in the given word, సో దట్ ఈక్వల్ టు టోటల్గా మనకి 11 లెటర్స్ ఉన్నాయి. దీంట్లో మనకి I 4 టైమ్స్ రిపీట్ అయింది, ఎస్ కూడా మనకి 4 టైమ్స్ రిపీట్ అయింది, అండ్ నెక్స్ట్ P వచ్చరికి 2 టైమ్స్ రిపీట్ అయింది. సో దట్ ఈక్వల్ టు 11 ఫ్యాక్టోరియల్ని నేను 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను. డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఈ 4 ఫ్యాక్టోరియల్ వచ్చేసరికి మనకి క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 6 ఇంటూ 5 బై, సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 2 1s 2 4s 8, 4 1s క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s 2 3s 6, 3 1s క్యాన్సిల్. డినామినేటర్లో మీకు ఉన్న ఆల్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయాయి. రిమైనింగ్ న్యూమరేటర్లో 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ 5 ఈ వాల్యూస్ ఉన్నాయి. సో ఇవి మొత్తం మీరు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 34,650 వచ్చేస్తుంది. ఇది టోటల్ పర్మిటేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 4 ఐస్ డు నాట్ కమ్ టుగెదర్. 4 ఐస్ అనేవి పక్క పక్కన రాకూడదు అని చెప్తున్నారు. అసలు ఫస్ట్ పక్కన వచ్చేవి ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలిస్తే అవి సబ్ట్రాక్షన్ చేస్తే పక్కన రానివి ఎన్ని ఉన్నాయి అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నౌ we find the number of words that 4 eyes do not come together. ఓకే, సో ఫస్ట్ 4 ఐస్ వచ్చేసరికి మనం యూనిట్ ప్లేస్లో ఉన్న తీసుకున్నట్లయితే చూడండి. సో దీనికి ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ 4 ఐస్ని 4 పర్సన్స్ అనుకోండి. ఓకే, సో ఈ 4 పర్సన్స్ సింగిల్గా ఒక్కొక్క చైర్లో కూర్చున్నారు. ఈ 4 చైర్స్ని తీసుకొచ్చి ఒక రోప్తో నేను ఇక్కడ కట్టేశాను. 1 2 3 4 చైర్స్ ఉన్నాయి. ఇవి 4 ఐస్ అనుకోండి. ఇవి తెచ్చి నేను ఒక సింగిల్ రోప్ కట్టేశాను. ఇది మొత్తం వచ్చేసరికి ఒక యూనిట్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి ఒక యూనిట్ అవుతుంది. టోటల్ ఇక్కడ మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 11 లెటర్స్ ఉన్నాయి. ఇలా మీరు బాక్సులు గీసినట్లయితే 11 లెటర్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ 4 వచ్చేసరికి మనం ఒక యూనిట్ తీసుకుంటున్నాం. ఈ ఐస్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ తెచ్చి ఒక దగ్గర పెట్టుకొని ఈ 4 కలిపి మనం ఒక యూనిట్ తీసుకుంటున్నాము. ఈ 4 కాకుండా రిమైనింగ్ వచ్చేసరికి అంటే రిమైనింగ్ చైర్స్ వచ్చేసరికి మనకి 7 చైర్స్ ఉంటాయి.
11లో 4 మళ్ళీ 4 వచ్చేసరికి మనం ఒక కలిపి రోప్ లాగా కట్టేస్తే రిమైనింగ్ వచ్చేసరికి మనకి 7 చైర్స్ ఉంటాయి. ఈ 7 ప్లస్ ఇక్కడ ఒక యూనిట్ లాగా తీసుకున్నాం కదా, ప్లస్ 1 టోటల్గా 8 యూనిట్స్ ఉన్నట్లు. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. ట్రీట్ 4 eyes యాజ్ 1 యూనిట్. సో 4 eyesని మనం ఒక యూనిట్ లాగా కన్సిడర్ చేసుకున్నాము. దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 11లో 7 ఇండివిజువల్ చైర్స్ అండ్ 4 వచ్చేసరికి ఒక యూనిట్ లాగా తీసుకున్నాము. 7 + 1 దట్ ఈక్వల్ టు సో 8 యూనిట్స్ అంటే టోటల్గా 8 చైర్స్ ఉన్నాయి అని. నెక్స్ట్ దీస్ 8 యూనిట్స్ కెన్ బి అరేంజ్డ్ among themselves as సో టోటల్గా 8 ఫ్యాక్టోరియల్ బై 8 యూనిట్స్ 8 ఫ్యాక్టోరియల్ బై 4ని ఒక యూనిట్ లాగా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో వేస్. ఓకే, సో ఈ 4, 2 ఎక్కడ రాసాము అంటే చూడండి, ఇక్కడ 8 యూనిట్స్ ఉన్నాయి అండ్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఐస్. సో 4 ఐస్ని ఒక యూనిట్ లాగా ఆల్రెడీ తీసుకున్నాము కాబట్టి 4 కాకుండా రిమైనింగ్ ఎస్ అండ్ పీస్ అవే ఇక్కడ మనం రాసాము డినామినేటర్లో. ఈ 4 వచ్చేసరికి ఎస్ది అండ్ ఈ 2 వచ్చేసరికి పీది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్ని మనము 8 × 7 × 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. నెక్స్ట్ డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ × 2 ఫ్యాక్టోరియల్ ఉంది. ఈ 4 ఫ్యాక్టోరియల్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 8 × 7 × 6 × 5 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1 2 1s 2 3s 6 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 840 ఉంది. ఓకే, సో దేర్ ఫోర్ 840 వచ్చేసరికి మనకి ఈ పక్కన వచ్చే ఐస్. సో టోటల్లో నుంచి ఈ 4 ఐస్ ఏవైతే పక్కన వస్తున్నాయో వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి పక్కన రానివి వచ్చేస్తాయి. ద నెంబర్ ఆఫ్ permutations of the letters of the given word in which 4 eyes do not come together. ఓకే, సో దట్ ఈక్వల్ టు స్టార్టింగ్లో మనం ఫైండ్ అవుట్ చేసింది 34,650 అండ్ ఇప్పుడు వచ్చింది 840. సబ్ట్రాక్షన్ చేస్తే టోటల్గా 33,810 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.